రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి సందర్భంలోనూ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఓట్లకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజ్యాంగానికి సంబంధించిన డిస్కషన్ చేసే నేపథ్యంలో ముఖ్యంగా రిజర్వేషన్లను సెంట్రిక్గా చేసుకొని ఈ ప్రచారం జరగడం కానివ్వండి, ప్రకటనలు రావడం కానివ్వండి, ఎలా చూడాలంటారు? ఎందుకు దేశవ్యాప్తంగా దానిపైన అంత చర్చ జరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి 75% నిర్వీర్యం చేయబడ్డాయి. 91లో ప్రపంచీకరణ రావడంతో కార్పొరేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఇంక్రీజ్ అవుతా ఉంటే రిజర్వేషన్లకు తూట్లు పడవబడ్డది. రెండవది పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్ చేస్తూ పబ్లిక్ సెక్టర్ రోజు రోజుకు డిస్మాంటిల్ చేస్తుంటే రిజర్వేషన్లు డిక్రీజ్ అయినాయి. తర్వాత మూడవది వరల్డ్ బ్యాంక్ తోటి ఒక అగ్రిమెంట్ ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రభుత్వ రంగంలో 2% ఉద్యోగిత తగ్గించాలనేటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు మన వాళ్ళు వేకెన్సీస్ చూపెడితే నింపవని డిమాండ్ వస్తుందని అసలు వేకెన్సీస్ చూపెట్టరు, వేకెన్సీస్లు క్యాన్సిల్ చేస్తారు. అట్లా 2% చొప్పున పబ్లిక్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది మూడో అంశం. నాలుగోది ఖాళీలు నింపకుండా అవి పోస్ట్ పోన్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ రాకుండా ఉండేటువంటి పరిస్థితి. ఈ 4 కారణాల వల్ల ఇప్పుడు 75% రిజర్వేషన్లు నిర్వీర్యం చేయబడ్డాయి. తర్వాత రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మీద ఎందుకు అనుమానం ఉంది అని అంటే, సైద్ధాంతికంగానే బీజేపీ వాస్తవానికి క్యాస్ట్ రిజర్వేషన్స్ వలన లేదా క్యాస్ట్ కులగణన వలన ఈ రెండింటి వలన హిందూ సమాజం చీలిపోతుంది. కాబట్టి రిజర్వేషన్స్ పేరు మీద వేరువేరు చేయబడుతున్నాయి, కులాల పేరు మీద వేరువేరు చేయబడుతున్నాయి. కాబట్టి హిందూ మతస్థులందరూ ఒకటిగా కాకుండా ఇవి నష్టపరుస్తున్నాయి అనేటువంటి ఉద్దేశం బీజేపీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి అవగాహన. కాబట్టి ఇవాళ కులగణనని లేదా రిజర్వేషన్స్ అని విషయంలో బీజేపీ అధికారంలోకి వస్తే, అంటే రాజ్యాంగ సవరించే స్థితికి వస్తే ఈ రెండింటికి తూట్లు పొడవబడతాయి అనేటువంటి అనుమానం నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే వీటికి ఈ అనుమానానికి తగ్గట్టు అసలు దీన్ని లేపింది ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఉంది. దాని చైర్మన్ వివేక్ ఒబెరాయ్ ఉన్నాడు. ఆయన ఈ రిజర్వేషన్స్ మీద చుట్టగలిపాడు. ఆ తర్వాత కర్ణాటక ఎంపీ హెగ్డే ఉన్నాడు. ఆ హెగ్డే కూడా ఇట్లనే రాజ్యాంగం సవరించాలంటే 400 సీట్లు కావాలి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్లా బీజేపీ నాయకులు అక్కడొకళ్ళు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటంతో అనుమానాలు మరింత బలపడి ప్రజలకు అనుమానం ఇంకెక్కువ అవుతుంది. తర్వాత రెండవది, బీజేపీ హిందూ మతతత్వకాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇవాళ ఈ కులగణన అనేటువంటిది కౌంటర్ చేయగలుగుతుందని నమ్మటమే ప్రతిపక్షాలు కులగణని ముందుకు తీసుకొచ్చాయి. వాస్తవానికి ఈ రిజర్వేషన్స్ ఇష్యూ మీద బీజేపీ నాయకులు ఇలా మాట్లాడినందుకు, అక్కడ మాట్లాడినందుకు ఇవాళ బీజేపీ డిఫెన్స్ లో పడి మేము రాజ్యాంగ సవరణ చేయం, లేకపోతే మేము రిజర్వేషన్లు రద్దు చేయమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎవ్రీవేర్. అంతకుముందు ఒక నెల రోజుల ముందరే ప్రతి వాళ్ళు నా రాజ్యాంగ సవరణ చేయాలంటే 400 సీట్లు కావాల్సిందని చెప్పేసి అన్ని చోట్ల స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ చర్చ వచ్చే వరకల్లా మేము డిఫెన్స్ లో పడ్డాడు అర్థమవుతుంది చాలా క్లియర్ గా. అది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఇవాళ మనం ఉన్నాం.